కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ పాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇన్నాళ్ళు ఈగలు తోలుకుంటున్న థియేటర్లకు ఇకపై కళ రాబోతుంది. 6 నెలలకో సినిమా అయినా వస్తుందా అని రోజుల నుంచి ఇక మీద నెలకో పెద్ద సినిమా రానుంది. ఒకేసారి 1500 కోట్ల బిజినెస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత, నిర్మాతలకు మిగిలేదెంత చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ 6 నెలలుగా ఇండస్ట్రీ చూడలేదు. మధ్యలో కొన్ని విజయాలొచ్చినా అవి బ్లాక్ బస్టర్స్ కాదు. ఇక స్టార్స్ అయితే పూర్తిగా మొహం చాటేశారు. ఇలాంటి సమయంలో జూలై నుంచి అసలైన సినీ పండుగ మొదలు కానుంది. డిసెంబర్ వరకు వరుసగా నెలకో పాన్ ఇండియన్ సినిమా థియేటర్లలో దర్శనమివ్వబోతోంది. జూలై 4న తమ్ముడు సినిమాతో ఈ పండుగ షురూ కానుంది. అదే నెల 11న అనుష్క ఘాటి విడుదల కానుంది. క్రిష్ ఈ సినిమాను అన్ని భాషల్లో రూపొందిస్తున్నారు. అలాగే జూలై 24న హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఈ సినిమా కోసమే ఎగ్జిబిటర్స్ కూడా వేచి చూస్తున్నారు. ఇంచుమించు అదే టైంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ లాక్ అయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న రవితేజ మాస్ జాతర విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సెప్టెంబర్తో పాటు దసరా సీజన్ అంతా ఓజీ, అఖండ 2తో పవన్, బాలయ్య దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సెప్టెంబర్ 25నే విడుదల కానున్నాయి. అక్టోబర్, నవంబర్లో ఇప్పటికైతే సినిమాలేం షెడ్యూల్ కాలేదు. కానీ విశ్వంభర, సంబరాల ఏటిగట్టు లాంటి పాన్ ఇండియన్ సినిమాల డేట్స్ ఇంకా లాక్ అవ్వలేదు. కాబట్టి ఆ టైంలో వచ్చినా రావచ్చు. అలాగే డిసెంబర్ 5న రాజసాబ్ రానున్నాడు. మొన్నటి టీజర్తో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే క్రిస్మస్కు అడవిశేష్, డెకాయిట్ విడుదల కానుంది. ఇలా రానున్న 6 నెలలు హౌస్ఫుల్ అయిపోయింది.